ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? ఒక చింటుగా మంచి కూర్చోరా, వార్తలు సురు చేసుకుందాం. చలోనుల్లా ఇక మనం జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. రైతు నేస్తం అనిపించుకున్న కేసీఆర్ ఫోన్ల ఎట్లా భరోసా ఇచ్చిండో చూడుండ్రి మీరు. కారు స్పీడుకు పట్టభద్రుల బ్రేకులు గంప గుత్తగా తిరస్కరించిండ్రు టీచర్లు. గమ్మత్తుకున్న ఈ ఎన్నికల చిత్రాలు, ఓట్ల కూలి గిట్టిస్తాయో ఈ కష్టాలు. రాంగ్ రూటు బండి ఆపిన పోలీసు నడి రోడ్డు మీద అంగబట్టి కొట్టిండ్రు పీసు పీసు. వీనంత తెలివి కల్లా దొంగే లేడు, అయినా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు చూడు. చదవని లీడర్లకు రాములు సలహాదారు. రాజకీయంలో పక్కనే ఉండి వెనుక మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎమ్మెల్యేల దాకెందుకు, కొంతమంది గల్లీల వార్డు నెంబర్గా గెలిచినా కూడా మందలి వశమే కాదు. మొన్నటిదాకా మన నడిమిట్లనే తిరిగేటోడు ఓట్లు అయిపోగానే డైరెక్ట్గా దేవలోకం నుంచి దిగచ్చినట్టే చేస్తాడు. ఇక మంత్రులైతే ముఖ్యమంత్రులైతే అబ్బా మనకు దొరుకుతారల్లా, దొరకనే దొరకరు. దునియాలో ఏ ముఖ్యమంత్రి దొరకకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాత్రం ఎప్పటికీ పబ్లిక్ మస్తు దగ్గరనే ఉన్నాడు కూడా. ది గ్రేట్ సీఎం అనిపించుకుంటున్నాడు. ఆ దేవుడన్నా పిలిస్తే పలుకుతాడో పలకడో తెలియదు గాని తెలంగాణ సీఎం కేసీఆర్ సార్ మాత్రం పిలవకున్నా పలుకుతున్నాడు. కష్టం ఉన్నదని పోయి చెప్పుకున్నాడు కాదు, కష్టం ఉన్నోళ్ళ దగ్గరికి పోయి ఆ కష్టాలను బాబే పనిచేసిండు. ఈగో గీడ కనిపిస్తున్నాడా అన్న, పేరు శరత్. ఆ అన్నకొచ్చిన చిన్న కష్టానికి సీఎం సారే దిగొచ్చిండు. ఏకంగా ఫోన్ కొట్టి, మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి వస్తారు, వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్, రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఎంఆర్ఓ సార్ కాడ నుంచి కలెక్టర్ దాకా ఇంటికే పంపించి కష్టం లేకుండా చేసిండు. అసలు సంగతి తెలవాలంటే ఈ అన్న కష్టం వినాలే. ఈగో ఈ వీడియోలో మొత్తం చెప్తున్నాడు, ఇనుండ్రి. నిందల్ మండల్ నందలపల్లి గ్రామం, మా మండల పరిధిలో ఉన్న అంటే మా మండల రెవెన్యూ ఆఫీసులో ఉన్న విఆర్ఓ కరుణాకర్ అనే వ్యక్తి ఎంతో మంది రైతుల కుటుంబాలకు తీరని అన్యాయం చేశాడు. దీనికి ఆ కుటుంబాలందరిలో మా కుటుంబం కూడా ఒకటి. మా గ్రామ శివారులో 271/1 7 ఎకరాల ఒక గుంట భూమి కలదు. ఇట్టి భూమిని మేము 50-55 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. మరియు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ మధ్యలోనే మా అనుమతి లేకుండా కొండపల్లి శంకరమ్మనే వాళ్ళు బాగా కోటీశ్వరులు, వాళ్ళు వేరే జాబ్ చేస్తుంటారు హైదరాబాద్లో, వాళ్ళ పేరు మీదుగా మా భూమిని పట్టా చేయడం జరిగింది మా అనుమతి లేకుండా. అర్థమైంది కదా, వీళ్ళ భూమిని ఎవరికో రిజిస్ట్రేషన్ చేయించిండట. అగో అందుకే ఏం చేసిండంటే, ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి వరకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సమస్య నా ఒక్కరిదే కాదు, ప్రతి గ్రామంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు సమస్యగా నేను మీతో చెప్తున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి లంచగొండి అధికారులకు శిక్ష వేసే వారు లేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలా మా భూమి మారడం వల్ల మేము వ్యవసాయానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి కూడా మేము అర్హులం కాలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి నా ఒక్కని సమస్యగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్న అందరి రైతుల సమస్యగా నేను ఇగో ఇంత ఘోరంగా బతిలాడుతుంటే జనం మొత్తం ఎగబడి షేరింగ్ చేసిర్రు ఇంటర్నెట్ లా. అది అట్లా ఇట్లా తిరుక్కుంటా అనుకున్నట్టుగానే సీఎం సార్ దగ్గరికి పోగానే ఎంబడే ఫోన్ కొట్టి భరోసా ఇచ్చిండు. ఇంటికి ఆఫీసర్లను పంపించి ప్రాబ్లం లేకుండా చేసిండు. ఆడికే కాదు, అందరి రైతుల కోసం కొట్లాడాలని కూడా చెప్పిండు కేసీఆర్ సారు. తప్పకుండా సార్, నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంట్లో, అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా. అవును సార్, ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్, నేను శ్రీకారం చుడుతున్నా, ఫ్రీ అవుతుంది. జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్, ఓకే సార్. ధరణి వెబ్సైట్ వస్తుంది. నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్, నీకు సంభవించింది మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మందికి చూసిన నేను.
మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్ అవును. అందుకోసము దాన్ని ఏం చేయాలో బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది చెప్తున్నాను నేను. అప్పుడు మీ అటువంటి పండుకోవద్దు. ఇంకేందిగా 4 వద్దులైతే లంచగొండలే లేకుండా చేస్తాడట. అప్పుడు ఇసొంటి ప్రాబ్లమ్సే రావు కావచ్చు కదా. కానీ చూడుర్రి, ఓ చిన్న రైతు శరతన్న వయసు ఎంత, ఆయనకున్న భూమి ఎంత, కానీ ఇసొంటి రైతులే కదా నమ్మి ఓటేసింది అని కేసీఆర్ సారే దిగొచ్చిండు. మరి ముఖ్యమంత్రి అయ్యేది ఇసొంటి సమస్యలు పోగొట్టేదందుకే రాయే. మస్తు గ్రేట్ కదా కేసీఆర్ సారు. షెబ్బాష్ కేసీఆర్ సారు, థ్యాంక్స్ కేసీఆర్ సారు అని అంటున్నారు రైతన్నలు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోయినట్టు కాదోయ్ అని అంటారు. కానీ ఎప్పుడన్నా కుడి ఎడమైతుంది అనుల్లా అయ్యే ఛాన్సే ఉండదు. అంటే మరి ఆ మాట ఎందుకు చెప్పిండ్రు అంటే, ఒకవేళ అయినా కుడి ఎడమైనా 6 రూపాయలు 100 రూపాయలుగా మారినా మనం ఓడిపోయినట్టు అనుకోవద్దు అని పెద్దలు గట్లా చెప్పిర్రు అన్నట్టు. ఇగో గిట్లనే చెప్పుకుంటున్నారట ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వాళ్ళంతా ఓడిపోయినరు. తెలంగాణ కామన్ పబ్లిక్ అంతా కారు గుర్తు పార్టీ కావాలని ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే చదువుకున్నోళ్ళు సార్లు మాత్రం టీఆర్ఎస్ పార్టీని దూరం కొట్టినట్టే చేసిర్రు. అదేనుల్లా మొన్న పట్టభద్రులు టీచర్ల ఎమ్మెల్సీలకు 3 స్థానాలకు ఎలక్షన్లు జరిగినాయి కదా. దాంట్లో 3 దిక్కుల కారు గుర్తు పార్టీ లీడర్లు మద్దతు ఇచ్చిన వాళ్ళు షిత్తు ఓడిపోయారు. అంటే లెక్కకైతే ఇవి పార్టీ గుర్తు మీద జరగలేదు గాని వాళ్ళ మద్దతు అయితే ఇచ్చిర్రు కాబట్టి గులాబీని వద్దన్నట్టే అయిపోయింది ఓటమితోని. పట్టభద్రులైతే గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సార్కే ఓట్లేసిర్రు. టీఆర్ఎస్ మద్దతు చెప్పిన మామిళ్ల చంద్రశేఖర్ అన్న మీద 39,430 ఓట్ల మెజారిటీతోని గెలిచిండు జీవన్ రెడ్డి సారు. అంటే చూడుర్రి, 83% మంది జీవన్ రెడ్డి సార్నే సరే అన్నారు అన్నట్టు. ఇక ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ల ఎమ్మెల్సీ సీట్ల టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన పాతూరి సుధాకర్ రెడ్డి సారు 2వ జాగా కాదు 3 కాదు 4వ జాగాకు పోయిండు. రఘోత్తమ్ రెడ్డి సారు సీటు కొట్టినట్టే సీటు గెలిచిండు ఇక్కడ. ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్సీ కూడా అంతే. ఎర్ర జెండాల పార్టీ మద్దతు ఇచ్చిన నర్సిరెడ్డి సారు రువ్వడి మీద గెలిచిండు ఎమ్మెల్సీగా. ఈడ కూడా కార్ పార్టీ మద్దతు ఇచ్చిన పూల రవీందర్ సార్ పరిస్థితి ఘోరమైపోయింది. ఇది వరకు ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇప్పుడు గెలవలేకపోయిండు. ఇగో ఇట్లా 3 ఓడిపోయే వరకు కాంగ్రెస్ లీడర్లు మస్తు ఖుషిగా ఉన్నారు. ఇక పనుల పని ఈవీఎం మిషన్లనైతే కారు గెలిచింది. బ్యాలెట్ పెడితే కాంగ్రెస్ గెలిచిందని ఉత్తమ్ సార్ అంటున్నాడు గాని టీఆర్ఎస్ లీడర్లు మాత్రం ఓడిపోయినోళ్ళు మా అధికార అభ్యర్థులు గారు, దూరంకెళ్లి మద్దతు ఇచ్చినాం గాని మా వాళ్ళు కాదంటున్నారు. సరే ఎవల ముచ్చట వాలేదు గాని గీ జీవన్ రెడ్డి సార్ కు ఎంత యోగమో చూడుర్రి. మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయినా ఇట్లా గెలిచి బండలిలా అడుగు పెట్టబోతున్నాడు అన్నట్టు. మరి ఈ ఎంపీ ఎలక్షన్లల్లా పబ్లిక్ ఎసొంటి తీరుగా ఓట్లేస్తారో ఏమో చూడాలే. మా తాతకు చదువు రాకున్నా కొలువు ఇప్పించిన అని మస్తు పెగ్గలు కొడుతుంది. ఊళ్ళోకి పోయినప్పుడు ఈమెగానికి ఇప్పించింది కొలువు. చెప్పుపా, ఊరంతా చెప్పుపా, మా తాతకు పొట్ట చేరితే అచ్చరం ముక్క రాకుండా నేనే కొలువు ఇప్పించి ఆదుకున్నా అని. నా అంత ధర్మాతురాలు లేదని చెప్పుపా అమ్మ. అరే నేనే వాళ్ళకి చెప్పిందే, నర్సయ్య తాత అడిగితే చెప్పినా, దానికే నువ్వు అలిగిపోతున్నావా? అలుగులు లేదు, మూలుగులు లేదు. నేను నీ దయతోటి ఎందుకు బతకాలే? నాకు బతుకు తెరున్న కాడికి పోతా, సలహాలు ఇచ్చుకుంటా బతుకుతా. నేను ఏంది సలహాలు ఇచ్చుకుంటా బతుకుతావా? నీకేం తెలుసని సలహాలు ఇస్తావే? నువ్వు ఇచ్చే సలహాల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? పిచ్చిదాన, బొచ్చడి మంది ఉన్నారు. మళ్ళీ ఈ రాముడు సలహా ఇస్తా అంటే వద్దనటో లేనే లేరు. ఎరికేనా? ఉన్నారు అని చెప్తున్నావు గాని ఎవరో చెప్తే నీకంటే ముందుగానే పోయి కొలువులో చేరుతామా? చెప్పరాదు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు సలహాలు ఇచ్చేదానికి పోతాన పిల్ల. మంచి కొలువు నెలకో 50-60 వేలు దాకా అత్తయ్య కావచ్చు. ఇగో నేను పోతా అంటే కర్రెపిల్లి లెక్క అడ్డం వచ్చి నా కాళ్ళలో కచ్చబెట్టినాడు చేయకు. నువ్వు నాడు హాగో నువ్వే ఉన్నావా వాళ్ళకి సలహాలు ఇచ్చేదానికి? అయినా కంప్యూటర్ కట్కలొత్తుడే రానోన్వి, నువ్వేం సలహాలు ఇస్తావు? ఆ పనికి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళే కావాలి. నాకు తెలిసింది చెప్పేది అనుకో. నా మందం కొంతమంది ఉన్నారు. గాదే ఎవరు అని అడుగుతున్నా. 10 పాస్ కానోళ్ళు, 5వ తరగతి నడివిట్లనే ఆపేసిన వాళ్ళు, బడి బొమ్మంటే ఎగ్గొచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు కదా. అగో వాళ్ళకే సలహాలు ఇచ్చేదానికి పోతున్న పిల్ల. ఏది నిన్న మనం చెప్పుకున్న 10 దాకా కూడా చదవకుండా 10లకు ఎక్కిన వాళ్ళకా నువ్వు సలహాలు ఇచ్చేది? అయినా వాళ్లకు నువ్వు సలహాలు ఇచ్చేదేందే? ఇప్పుడు వాళ్ళకు చదువు రాదు కదా. వాళ్ళ సెల్లులకు కంప్యూటర్లకు వచ్చే ఉత్తరాలు ఉంటాయి కదా,
వాటిని చదివి చెప్పేదందుకు ఓ ఇద్దరు సలహాదారులను పెట్టుకోమని చెప్తా. అబ్బో పెద్ద సలహానే చెప్తావన్నట్టు, ఇంకేం చెప్తావు? ఇప్పుడు పార్లమెంట్ లో చట్టాలు బిల్లులు చేసేదానికి ఇంగ్లీష్ భాషల కాగితాలు వస్తాయి కదా, అవో వాటిని చదివేదానికి ఓ ఇద్దరు పిల్లగాళ్ళని పెట్టుకోమని అంట. ఆ ముచ్చట్లు నువ్వు చెప్పాలా? వాళ్ళకి తెలియదా? ఇక నువ్వే ఉన్నావా గింత మంచి సలహాలు ఇచ్చే తురుంతుంటారువి. వీళ్ళకు చదువు రాకుండా పదవిలకు ఎక్కిర్రు కదా, ఎవలకు ఎట్లా మర్యాద ఇవ్వాలనో చెప్తా. అబ్బో పెద్ద సలహానే. ఓహో పిచ్చిదానా మొత్తం చెప్పేదాకిను. వాళ్ళు చదువు రానోళ్ళు కదా, మాటలలో పెట్టి మత్పరిచేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం అర్వం చెప్పద్దు. ఇంకా చెప్పు, ఊళ్ళో ముచ్చట్లు ఏమన్నా ఉంటే చెప్పు. చదువును చూసి కాదు పనులు చేస్తావు అని పబ్లిక్ మిమ్మల్ని గెలిపించింది అని వెనక మరి రెండే కట్టెతోటి పొడిచినట్టు చేస్తా. అట్లయితే నిన్నెందుకు పెట్టుకుంటారే కొలువులా? కొంతమంది బోకరగాళ్ళు ఉంటారు, దొంగ బచ్చబాజిగాళ్ళు ఉంటారు, చదువు రానోడు అని ఆడ ఈడ సంతకాలు పెట్టుకొని బిల్లులు ఎత్తుకపోతారు. నీకేం తెలుసా అని అడ్డం పడ ఆపుతావు తాత? రాజకీయంలో పక్కనే ఉండి వెనుక మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి చుట్టూనోళ్ళ మీద ఓ కళ్ళేసి ఉంచాలి అని చెప్తా. మంచి మంచి సలహాలే ఇస్తున్నావు గాని నువ్వు చెప్పేటి ఇన్ని పాటించేటందుకు వాళ్ళేమో నమాయకులు అనుకుంటాను వానే. మరి ఏంటిది? చదువు రానంత మాత్రాన ఏం తెలియకుండానే ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరా? ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకు బాగా తెలుసు గాని నువ్వు కట్టినేసాం ఇప్పి ఇంటికి నాడు. వచ్చి పాడై ఫోను అనుకుంటూనే ఉన్నా, కాళ్ళ కట్ట పెట్టాడు చేస్తాం అనుకున్నా, పొసాగరికి వద్దనే కాడికి తీసుకొచ్చినావు. చూస్తా ఎన్ని నీ దినాలు ఉంటాయో చూస్తా. నీ నోచం మనువాడ చూసిన అరుల్లా 100కి 70 మంది చదువుకున్న ఈ దేశంలో కనీసం డిగ్రీ కూడా చదవని వాళ్ళను పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ కోసం పని చేసేటోళ్ళు అన్నట్టే కదా. ఎంత చదివినరు అన్నది ముఖ్యం కాదు, ఎంత మంచిగా ప్రజలను నడుచుకుంటున్నారు అన్నదే కావాలి కదా. మనము లీడర్ల సంగతులు ఎన్నో సార్లు చూస్తూనే ఉంటాం కదా అనుల్లా. మైకుల ముంగట చేరి ఇయ్యన మయ్యన తిట్టుకుంటారు కానీ ఎదురుపడ్డప్పుడు ఈకలు పక్కలతో నవ్వుకుంటా పలకరించుకుంటారు. మీటింగ్లలోనేమో కత్తులు అందుకొని వరుసుకున్నట్టే మాట్లాడతారు కానీ ఎదురుపడ్డప్పుడు ఒకళ్ళ నోట్ల ఒకళ్ళు తీసి తిన్నట్టే ఉంటారు. దీంట్లో మర్మం తెలవని కార్యకర్తలే ఉత్తుత్తగా పానాల మీదకి తెచ్చుకుంటారు. ఇగో గివిళ్ళ గతి చూడుర్రి ఎట్లయిందో. ఓ లబలబా లబలబా చూస్తున్నారా నువ్వు ఎట్లా కొట్టుకున్నారో? ఇటు తెలుగుదేశం అటు వైసీపీ కార్యకర్తలు పొల్లు పొల్లు పానాలు పోయేటట్టు కొట్టుకున్నారు. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అనే ఊళ్ళే ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా, ఇంటింటా ప్రచారం చేద్దామని సైకిల్ పాటోళ్ళు పోతే మా వాడకెందుకు వస్తున్నారని అడ్డం తిరిగిందట పంకపాటి బుడ్డ లీడర్లు. అసల్కే ఉడుకునెత్తురు మీద ఉన్నారు కదా, చంద్రాల్ సారు జగన్ సారు గిట్ల నువ్వెంత అని మాట్లాడుతుంటే గల్లీల లీడర్లు కూడా అట్లే తొడలు కొట్టుకున్నారు. మాటకు మాట తిట్టుకు తిట్టుకుంటా తలకాయలే వలగొట్టుకున్నారు. అయ్యయ్యో పానాలు పోతే ఏం చేద్దురో పాపం. గింత పౌరుషాలు ఎందుకు చెప్పుర్రి వీళ్ళకు? వీళ్ళున్న పార్టీల పెద్ద లీడర్లు ఎదురుపడ్డప్పుడు గిట్లే కొట్టుకుంటారా? మా జాగాలకు ఎందుకు వస్తున్నామని కొట్టుకుంటారా? మంచిగా కలిసిమెలిసే ఉంటారు. ఊళ్ళ పంటున్న మీకెందుకే అన్నలు గీ కొట్లాటలు, ఇప్పటికైనా మారున్రే అని అంటున్నారు కడప జిల్లా పబ్లిక్. ఉత్తుత్తగా ఏం కష్టం చేయకుండా ఇప్పటికిప్పుడే కోటీశ్వర్లం కావాలంటే కుదురుతుందా అనుల్లా? ఏదో అదృష్టం ఉన్నోళ్ళు లాటరీ టికెట్ తలిగి అవుతారు కావచ్చు, కానీ ఒక్కటేసారి కోట్లకు పడిగలెత్తుతారా అనుల్లా? కానీ కొంతమందికి ఆశకు బదులు దురాశ ఉంటుంది. లంగ పని చేసైనా లక్షాధికారి కావాలి అనుకుంటారు, దానికోసం దేనికైనా వెనకడుగు వేస్తలేరు. అబ్బర కొడుక కట్టలే కమాయించుకుందాం అనుకున్నాడు కదా, అగోగోగోగో ఎట్లా చూస్తున్నాడో చూడుర్రి. మోకం నిండా ముసుగట్టిన మోతవారి కండ్లు మిట్కరించుకుంటా గుడ్ల గుబ్బల లెక్క చూస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో ఓ పెట్రోల్ బంకులా గుమాస్తా పని చేస్తున్నాడట. మరి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు గాని ఎవ్వలేంది చూసి 10,50,000 2 ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఎత్తుకుపోయిందట. ఎన్ని రోజులున్నా నన్ను దొరకబడతారు అనుకున్నాడో ఏమో, దొంగతనం చేసింది సీసీ కెమెరాల పడుతుంది కదా, అందుకే దాన్ని మెమరీ కార్డ్ ను కూడా ఎత్తుకుపోయిందట. దొంగలల్లా వీడు తెలివి గల దొంగ ఉన్నట్టున్నది, కానీ ఎంతైనా దొంగ తెలివి. పోలీసులకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంటది కాబట్టి దొరకబట్టి అన్నిటికన్నీ అక్కిచ్చిర్రు. ఏ కష్టం చేయకుండా మంచి కూసొని తింటా అనుకున్నాడు కావచ్చు. మంది సొమ్ము ఊకనే మనదైతదా? ఎందుకు పరాయి సొమ్ముకు ఆశపడి ఆగమైతారా అని తిట్టుకుంటున్నారు ముచ్చటెరికైన పబ్లిక్. మొన్నటి కానుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఎన్నికల ప్రచారాలలో చిత్రమైన ముచ్చట్లను. ఇయ్యాల కూడా మీకోసం కొన్నిటిని జోర్దార్ వార్తలకు పట్టుకొని వచ్చిన. చలో ఎవలెవలే సొంటేశాలు కట్టి రసుద్దాం పారి.
ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఎన్నికల ప్రచారాలేనుల్లా యోగా చేసుడు, క్రికెట్ ఆడుడు, కూరగాయలు అమ్ముడు అన్ని ఇవన్నీ చేసింది ఎంపీగా నన్నే గెలిపియాలనే. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రేవంత్ సార్ మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నాడు కదా, ఓట్ల గురించి ఇట్లా తిప్పలబడ్డాడు అన్నట్టు. ఇక ఇదే జాగల కార్ గుర్తు పార్టీకి వెళ్ళి మల్లారెడ్డి అల్లుడే రాజశేఖర్ రెడ్డి సారే పోటీ చేస్తున్నాడు కదా, బోనాలు బతుకమ్మలతోని జోర్దార్ ప్రచారం చేసిండుల్లా. ఇక గీడ చూడుర్రి. ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ అన్న పొట్టు తిప్పుతున్నాడు కదా అనుల కత్తి, ఎదురుగా ఎవరు వచ్చినా కూడా కథమే అని చెప్పేదందుకే గిట్ల తిప్పుతున్నాడో ఏందో. భువనగిరిట బూర నర్సన్నను ఎంపీని చేసేటందుకే ఇదంతా. ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు వేషాలుగా వచ్చిర్రు, మస్తు కథలు చేసిర్రోళ్ళ. మరి వాటిని కూడా వసపెట్టి చూద్దాం పారి. క్యాంటీన్ ద్వారా ఉచిత భోజన సదుపాయానికి ఒక్కసారే ఫీజు చెల్లించే విధానము. ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్న మాట అంటాం, ఊళ్ళోనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.